చెప్పుకోదగ్గ విషయం. సో పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది గెలుపు మీద? మేడం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇదొక బూస్టప్ లాంటిది. ఎందుకంటే ఇది మేము ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఇది ఒక సాధారణ బై ఎలక్షన్ లాగానే వచ్చినాము. కేవలం అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థుల మధ్యలో మాత్రమే ఎన్నికల సరళిలాగా చూడడం మాత్రమే జరిగింది. కానీ కల్వకుంట్ల తారక రామారావు గారు దీని ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసి హైడ్రా అని, లేకపోతే ప్రభుత్వానికి రెఫరెండం అని, ఇది ఓడిపోతే రేవంత్ రెడ్డి గారిని సీఎంగా మారుస్తారని, టవల్ ఊపితే నచ్చట్లేదు మళ్ళీ ఊపండి అని, డీజే సెటప్స్ పెట్టి, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి, అంటే ఈ యొక్క ఎన్నిక యొక్క విధానాన్ని మార్చేసిండు మొత్తం. అంటే కేవలము సిట్టింగ్ శాసనసభ్యుడు మరణించడం ద్వారా వచ్చినటువంటి ఎన్నికను కేవలం సానుభూతి పైన, ఆ యొక్క కుటుంబం పైన ఉన్నటువంటి ప్రేమ గౌరవాల పైన జరగాల్సినటువంటి ఎన్నికను కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ యొక్క విధానాన్ని మొత్తాన్ని మార్చేసి ఒకానొక దశలో పోక్సో యాక్ట్ ఉన్నటువంటి వాళ్ళను కూడా పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద నాయకులు అన్నట్టు వాళ్ళను ప్రమోట్ చేయడము, ఇట్లాంటివన్నీ సందర్భాలలో ప్రజలు అన్ని పరిస్థితులు కూడా నిశితంగా గమనించారు. సో ఎట్లా అయితే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇది ప్రభుత్వానికి రెఫరెండము, ప్రభుత్వం పని చేయడం లేదు అని ఎట్లయితే ఆరోపణలు చేసిండో, దానికి ప్రజలు లేదు ప్రభుత్వం పని చేస్తుంది, మీరు చెప్పినట్టుగా హైడ్రా తప్పు కాదు, హైడ్రాని సమర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల పాలనకు ఈరోజు 24,000 పైచీలకు ఓట్లు అంటే ఒక మంచి మార్కులే వేస్తున్నట్టుగా మనం ఈరోజు చూడాలి. సో ఇది డెఫినెట్గా ఒక బూస్టప్. ఇది బూస్టప్ మాత్రమే కాదు, ఇది ఒక గురుతరమైనటువంటి బాధ్యత. ఇన్ని రోజులు మా పైన ఉన్నటువంటి, మా భుజాల పైన ఉన్నటువంటి భారానికి, బరువుకి, బాధ్యతలకి జూబ్లీహిల్స్ గెలుపు అనేది మరింత భారాన్ని, బాధ్యతను పెంచింది మాకు. ఎందుకంటే 2023 నాడు మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా ఓటేసినటువంటి జనాలు, 23లో మమ్మల్ని తిరస్కరించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు 2025 అంటే జస్ట్ 2 ఇయర్స్ తిరిగేసరికి ఈరోజు మళ్ళీ మమ్మల్ని హక్కున చేర్చుకున్నారు. ఎందుకు అంటే ఎక్కడో మా ప్రభుత్వము చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అని, దానికి మరింత బలాన్ని చేకూర్చాలని కోరుకున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇచ్చినటువంటి ప్రతి మాటను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మీ గల్లీకి రావడాన్ని ప్రతిపక్షాలు ఆరోపించినారు. మీ కష్టాలు చూడడానికి ముఖ్యమంత్రి నేరుగా మీ దగ్గరకు వచ్చాడు. సో మీ కష్టాలని చూసినటువంటి ముఖ్యమంత్రి గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పకుండా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా కృషికి అంటే మా పట్టుదలకి ఎక్కడ కూడా తావు అంటే తక్కువ కాకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం, నిలబెట్టుకుంటాం. తద్వారా రెండోసారి మళ్ళీ 3 ఏళ్ళకి జరిగే ఎన్నికల్లో మేము ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ప్రజలే మళ్ళీ మా పార్టీని ఆదరించే స్థాయికి మేము కష్టపడి పనిచేస్తాం, వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేరుస్తాం. రైట్. శ్రీనివాస్ గారు, చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో జెండా ఎగరేస్తుంది. దాదాపు 3 టర్మ్స్ నుంచి